ఈరోజు అమెరికాలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు సెనేటర్లు హిందువులపై జరుగుతున్న అకృత్యాల గురించి మాట్లాడడం ప్రారంభించారు. ఇది ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంత తమ గళాన్ని విప్పే ధైర్యం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు హిందువుల మనోధైర్యం పెరిగింది, వాళ్ళ యొక్క సంఖ్య లేదా వాళ్ళ యొక్క ప్రాబల్యం పెరిగింది. ఆ నేపథ్యంలోనే హిందువుల మీద జరుగుతున్న దాడులు ఇంకా తట్టుకోలేని పరిస్థితుల్లో బంగ్లాదేశ్ హిందువుల ముందు ఇప్పుడు రెండే ఉన్నాయి. ఒకటి తిరగబడ్డం, రెండోది ఆ దేశాన్ని వదిలి వెళ్ళడం. దేశాన్ని వదిలి వెళ్ళడం అనేది ఇండియా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. 18% హిందూ బంగ్లాదేశ్లో కనీసం 5% వచ్చినా తట్టుకోలేని పరిస్థితి భారతదేశం ఉంది. వాళ్ళని ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి అనేది తేలేదాకా ఏం చేసే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు తప్పనిసరి మమ్మల్ని కాపాడండి అని రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి, రోడ్డు మీద వచ్చారు. మేము కూడా బలమైన సంఖ్యలో ఉన్నాము.